హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ అండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా 1 కప్ వరకు నేను ఇక్కడ పెసరపప్పు అనేది తీసుకుంటున్నాను. అంటే ఇవి కరెక్ట్గా 250 గ్రామ్స్ అండి, అంటే పావు కేజీ వరకు. నేను ఇక్కడ పెసరపప్పు అనేది యాడ్ చేసుకొని వాటర్ అనేది వేసుకొని బాగా ఒకసారి వాష్ చేసుకోవాలి. పెసరపప్పు అంతా కూడా బాగా వాష్ చేసుకున్నాక ఈ వాటర్ అంతా కూడా మనము వంపేసి మళ్ళీ ఇందులోనికి పప్పు నానబెట్టుకోవడానికి 1 కప్ పప్పుకి 2 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 3 to 4 అవర్స్ వరకు ఈ పప్పు అనేది నానబెట్టుకోవాలి. పప్పు అంతా కూడా బాగా నానాక ఇప్పుడు కాటన్ క్లాత్ మీద ఈ పప్పు అంతా కూడా ఇలా మనము వాటర్ అంతా వడపెట్టుకొని ఈ విధంగా మనము వేసుకోవాలండి. ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకున్నాక ఈ పప్పు అనేది 1 అవర్ వరకు బాగా ఆరనివ్వాలి. ఫ్యాన్లో కానీ ఎండలో కానీ పెట్టకుండా నార్మల్గా మనము ఇంట్లోనే ఇలా ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. 1 అవర్ ఆరితే సరిపోతుంది. ఈ పప్పు అంతా కూడా ఇలాగ చేయితోని ఇలా మనం అనుకుంటూ విడివిడిగా పప్పు అంతా కూడా వేసుకుంటే మనకి త్వరగా ఆరిపోతుంది. 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పప్పు అనేది మనకి ఆరిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు వీటికి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అనేది మనము కళాయిలో వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇలా పప్పు అనేది ఇందులో వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా అయినా పప్పు వేసుకోవచ్చండి. అయితే దీంట్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే పప్పు అనేది మనకి ఆయిల్లోకి వెళ్ళిపోకుండా మనము తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. డైరెక్ట్గా వేసినట్లయితే చిన్న చిల్లులు ఉన్న గంటితోని మీరు తీసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఆ ప్రాసెస్ చేయడానికి. ఇలా అయితే మనకి సింపుల్గా పప్పు అనేది ఫ్రై అయిపోతుంది. మనకి సింపుల్గా ఆయిల్లో నుండి కూడా సపరేట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. పప్పు వేసాక ఇలా మనము గరిటతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పప్పు చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇలా మనము పప్పు ఇలా అన్నప్పుడు క్రంచీగా మనకి సౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము టిష్యూ పేపర్లోకి కానీ బటర్ పేపర్లోని కానీ ప్లేట్ మీద వేసుకొని అందులోనికి మనం ఫ్రై చేసుకున్న పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఏమైనా ఉంటే అదంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. నేనైతే ఇక్కడ పేపర్లోనే వేసుకున్నానండి. ఈ విధంగా పేపర్ పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా హీట్ ఎక్కాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నట్లయితే పప్పు అనేది పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అవుతుందండి. మరి పచ్చిగా కాకుండా మరి ఎక్కువగా వేపకుండా మనము కరెక్ట్గా వేపుకోవాలి. మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. మనకి క్రిస్పీగా వస్తే చాలు. మరి అలాగని ఎక్కువ క్రిస్పీగా అవసరం లేదు. అలాగని పచ్చిగా కూడా ఆయిల్లో నుండి సపరేట్ అవ్వకుండా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనము ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ బబుల్స్ లాగా వస్తాయండి. బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోయి అంటే మనకి ఫ్రై అయినట్లే అర్థము. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని ఇలా పేపర్లోకి టర్న్ చేసుకున్నాం కదా, ఇందులోనికి లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే చాలు. అంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం కూడా సాల్ట్ అనేది ఈ మూంగ్ దాల్కి పడితే సరిపోతుంది. ఇందులోనికి కారం కానీ చాట్ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఓన్లీ సాల్ట్ అనేది యాడ్ చేశాను. పిల్లలు తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లోనే సాల్ట్ మూంగ్ దాల్ అనేది మీరు తయారు చేయండి. ఎంతో ఇష్టంగా పిల్లలు కూడా తింటారు. స్నాక్స్గా కానీ బ్రేక్గా కానీ ఇలా మూంగ్ దాల్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం చేసుకున్న ఈ మూంగ్ దాల్ ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే 2 to 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.